అతని యాటిట్యూడే అంత. ప్రామిసెస్ చేస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోరు. కానీ మరీ ఇంత దారుణంగా ప్రజలు మోసం చేస్తారని చెప్పేసి ఇప్పుడే తెలిసింది నాకు. మోడీస్ పాపులారిటీ ఒకటి, రెండోది పవన్ కళ్యాణ్ పాపులారిటీ. సో ఇప్పుడు కూడా లేడీస్ని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడమని చెప్పి చెప్పరన్నమాట. అందుకే మేము కూడా మా లక్ష్మణ్ రేఖలు మేము తీసుకోవాలి. కొంతమంది మా లీడర్స్ ఉన్నారు, ఆ లీడర్స్ వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి మచ్చపడింది. ఆ లీడర్స్ వల్లే మా ఓటమి ఒక కారణం అవ్వచ్చు. ఒక కారణం అది. ప్రధానంగా వైసీపీ ఓటమికి ఏది కారణం అంటారు? దేని వల్ల ఓడిపోయి ఉంటారు? అంటే వాలంటరీ వ్యవస్థ వల్ల ఓడిపోయింది చెప్పి కొంతమంది అన్నారు. అసలు దేని వల్ల ఓడిపోయింది అంటారు? వాలంటరీ వ్యవస్థ అసలు నిజంగా ఇట్స్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్ ప్రైజ్డ్ బై ది 130 crores ఆఫ్ పీపుల్. కేవలం ఆంధ్ర కాదు, 130 కోట్ల జనాభా ప్రైజ్ చేశారు. కోవిడ్లోనేమో ప్రజల ప్రాణాలను కాపాడారు. దే ఆర్ బెటర్ దాన్ ద డాక్టర్స్. ఓకే, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకంటే వీళ్ళేమో మందులు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చారన్నమాట. ఎవరండి చెప్తారు వాలంటీర్స్ తప్పు ప్రోగ్రామ్ అని? ఎవరండి ఈరోజు ఏమో వాళ్ళ ఇళ్ళను వదిలేసి గడప దాటి పైకి వెళ్తారు ఇచ్చిన 5,000 రూపాయలకి. ప్రాణంగా పెట్టిన వెళ్ళిన మహానుభావులు అండి, పదాలు కడగాలి వాళ్ళవి. నేనైతే అదే చెప్తాను అనమాట. వాలంటీర్స్ దే హ్యావ్ డన్ ద బెస్ట్. కానీ మా తొందలండి, అది మాకు జరగరా నష్టం జరిగింది. ఎవరు సార్ ప్రధానంగా? ఎవరు? నేను చాలాసార్లు చెప్పాను అనమాట. ఓపెన్గా చెప్పాను. ఈరోజు ఎవరైతే పైన కనిపించట్లేదు, వాళ్ళు ఆల్రెడీ 50% వేస్తారు, ఇంకో 50% వేసేస్తారని చెప్పేసి వాళ్ళకి కూడా భయంతో అందుకే కనిపించుకొని ఉంటున్నారు అనమాట. మాకు జరిగిన నష్టం అన్నమాట. వాళ్ళది వేసిస్తా ఇంకా మంచిదే చెప్పాలంటే. మాకు కూడా ఇంప్యూరిటీస్ వెళ్ళిపోతాయి. విల్ బి ఫిల్టర్డ్ కంప్లీట్లీ. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మచ్చలేకంటే ఇంకా రాబోయే రోజుల్లోనే ఈజ్ గివి ఎలాగా గవర్నమెంట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి వచ్చేస్తుంది, నో డౌట్ అబౌట్ దాట్. వచ్చిన తర్వాత మాత్రం మనం ఏంటంటే మన హద్దులు, మన లిమిట్స్ ఇవన్నీ తెలుసుకొని పనిచేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. క్యాబినెట్ సరిగ్గా కూర్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్సలెంట్గా అనదర్ 20-30 years ఏమో గవర్నమెంట్ మాదే ఉంటుంది. పెట్టుబడులు, ఎందుకంటే ఈరోజు ఫియర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళేమో అంచేస్తా ఉన్నారు, ఈ క్రుయాలిటీ చూపిస్తా ఉన్నది గవర్నమెంటు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టడం అసలు లేదు. మీరు ఎంత నీచంగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అంత మీ పెట్టుబడి పడిపోతాయి. బికాస్ యు ఆర్ సప్రెసింగ్ వన్ లీడర్, ఏ గ్రేట్ లీడర్. హీ హస్ బోర్న్ యాజ్ ఎ లీడర్. నీలాగా వెన్నుపోటు పొడిచి పదవులు లాక్కోలేదు. ఈ రోజుకి కూడా 41% ఆఫ్ హిస్ ఓటింగ్ ఇస్ దేర్ స్టిల్. నౌ ఇట్ హస్ రైజ్డ్ మోర్. అటువంటి లీడర్ని సప్రెస్ చేస్తూ ఉంటే బిజినెస్ పీపుల్కి తెలియదండి. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకేమైనా అతని వల్ల అన్యాయం జరగచ్చేమో అని. కానీ చేసే వ్యక్తి కాదు, కానీ భయం అనేది ఉంటుంది కదా. నువ్వు చేసిన తప్పులు వాళ్ళు అనుభవిస్తారేమో అని చెప్పి ఉంటుంది కదా, ఉంటుందా లేదా? సో దట్స్ హౌ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, టు లుక్ అట్ ద పొజిషన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్ ఈస్ టు బ్లింక్ అట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్కి మచ్చ వేసి తెచ్చినట్లగే అపోజిషన్ కానీ తక్కువగా చూస్తే అపోజిషన్ ఎప్పుడు కూడా అట్ పార్. లేకపోయినా ఒక అపోజిషన్ క్రియేట్ చేసుకొని నువ్వు పెట్టుకో అసెంబ్లీలోని, లేకపోయినా కానీ. బికాస్ ద ఆక్సిజన్ ఆఫ్ డెమోక్రసీ ఈజ్ క్వశ్చనింగ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ క్వశ్చన్ చేయడమే ద ఆక్సిజన్ ఆఫ్ డెమోక్రసీ. అది నువ్వు హరిస్తావునా? నువ్వు చేస్తే కదా నీకు తెలుస్తుంది లోపాలు. ప్రజల యొక్క వాయిస్ని వినిపించవలసిన బాధ్యత ఎవరిది? ప్రతిపక్షంది. మీకేం తెలుస్తుంది? మీకు కావాల్సిన మాటలేమో వెళ్ళి చక్కగా చెప్పించుకుంటారు. చూడండి, నిన్న అక్షయ్ కుమార్ ఓకే ఆ సినిమా రిలీజ్ అవుతుంటే మాస్క్ వేసుకొని రియాలిటీ కోసం వెళ్ళాడనమాట. ఈ హిమ్సెల్ఫ్ నోస్ ఆ వాయిస్ మేము వినిపిస్తామండి. ఓకే, ప్రజల వాయిస్. నువ్వు MDU వెహికల్స్ తీసేస్తే ఎవరితండి బాగుందని చెప్తుంది చెప్పండి? నీ పసుపు చీర ఇప్పిసి ఏదో చీర కట్టుకొని చెప్తుంది, అంతే కదా. ఎందుకంటే నేను ప్రైజ్ చేయాలి కాబట్టి. రీజనల్ కోఆర్డినేటర్ల వల్ల జగన్ గారితో సన్నిహితం ఉండట్లేదు. గతంలో విజయసాయి వల్ల ఇదే ప్రాబ్లం అయింది. ఇప్పుడు కన్నబాబు గారు మన ఎట్లా చేశారు కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ మరలా తరలికెత్తే అవకాశం ఉందని చెప్పేసి మీరు మాట్లాడడం జరిగింది. మీరేం చెప్తారు? అసలు రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థనే పూర్తిగా నేను తీసామని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా స్వయంగా చెప్పాను. నాకు నచ్చదు, అంతేనే.
ఐఎమ్ ఏ లీడర్ బై సీయింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఐ కేమ్ టు దిస్ పార్టీ. నాకు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఇంకా మధ్యలో ఎవరో ఉంటే వ్యవస్థ అంటే నాకెందుకు నచ్చుతుంది అసలు? నేనేమి కురసాల కన్నబాబు గారిని చూసి వచ్చాను ఈ పార్టీలోకి, నేనే విజయసాయి రెడ్డిని చూసి వచ్చాను ఈ పార్టీలోకి, నేనే సజ్జల గారిని చూసి వచ్చాను ఈ పార్టీలోకి, నేనే వైవి సుబ్బారెడ్డి గారిని చూసి వచ్చాను ఈ పార్టీలోకి. నేను గ్రేట్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారు చూసి వచ్చానమాట. నాకు అతనితో యాసెస్ కావాలి. నాకు ఈ మధ్యలో వీళ్ళ ఐడియాలజీ, జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ షుడ్ బి దేర్. నో కేకే రాజు యూ కెన్ డూ ఇట్ యాజ్ ఎ ప్రెసిడెంట్. సో దట్స్ ద రీజన్ ఐ ప్రేజ్ హిమ్. నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను, కేకే రాజు గారిని పెట్టండి సార్ మీరు అని చెప్పేసి. ఐడియాలజీని మనం కాపాడాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీని కాపాడాలి. ఆ కాపాడలేని నాయకులు ఎవరు వచ్చినా సరే నేను వ్యతిరేకిస్తాను. వై ఐ షుడ్ బెండ్? ఆమె సోల్జర్. నా మనసులో ఉండే మాట నేను చెప్పాలి. చెప్పకపోతే అధినాయకుడికి ఎప్పుడు తెలుస్తుంది? నేను చెప్పాను, కొన్ని నాకు కుదిరే అబ్బా అని అన్నారు. సరే నేను వదిలేశాను అప్పుడు. అదే ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఇప్పటికీ కొంతమంది జగన్ గారిని కలాలంటే ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి సార్, అంటే సమస్యలు ఇక్కడికి ఆగిపోతాం, లేదా జగన్ గారికి వెళ్ళి తీసుకెళ్లే అవకాశం ఉంది? ఉన్నాయా లేదా అనేది పక్కన పెట్టండి సార్. మనం ఫోర్స్ చేయాలి. ఉండకూడదు అనేది ఫోర్స్ చేయాలి. ఉంటే మళ్ళీ పార్టీకి నష్టం. అయిపోయాక అదేం చేసింది, చాలా దూరాన్ని మెయింటైన్ చేసింది. బిగ్ వ్యాక్యూమ్ హెస్ బీన్ క్రియేటెడ్ విత్ జగన్ సార్ అండ్ వాస్. బిగ్ వ్యాక్యూమ్ క్రియేట్ చేసింది అది పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఎంత వ్యాక్యూమ్ క్రియేట్ చేసిందంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం జరుగుతుందో తెలియని ఇక్కడ చేసిందన్నమాట. అవే కదా ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా. లేదంటే ఎంత ఈజీగా ఉంటుందండి. ఈరోజు కవిత కేసీఆర్ మీద వాయిస్ బ్రేక్ చేసిందంటే ఇట్స్ ట్రూత్. షీఈస్ ఆల్సో ఏ గ్రేట్ లీడర్, నాట్ బాన్ లీడర్స్ వీళ్ళందరూ. కేటీఆర్ బాన్ లీడర్, కేసీఆర్ బాన్ లీడర్. ఒకే దాంట్లోనే 3 కత్తులు ఉండలేవు. అందుకనే లీడర్స్ కాబట్టి తొత్తులైతే ఉంటారు.